హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యూఎస్ఏ అండ్ వెస్టిండీస్ వేదికగా జరుగుతున్నటువంటి T20 వరల్డ్ కప్ 2024 అయితే సెమీఫైనల్స్కు చేరుకుంది. ఈ సెమీఫైనల్స్లో మన టీమిండియా ఇంగ్లాండ్ టీంతో ఆడబోతుంది. సేమ్ ఇలానే 2022 T20 వరల్డ్ కప్లో కూడా ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సెమీఫైనల్స్లో తలపడ్డాయి. ఆ మ్యాచ్లో ఇండియా టీంని ఓడించి ఇంగ్లాండ్ టీం ఒక వికెట్ కూడా కోల్పోకుండా ఫైనల్స్కు చేరుకొని ఫైనల్స్లో గెలవడం జరిగింది. ఇప్పుడు మన టీమిండియాకు ఇంగ్లాండ్ టీం పైన రివెంజ్ తీర్చుకునే సమయం అయితే దొరికింది. ఇప్పుడైతే మనం ఈ వీడియోలో ఏ టీంకి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నవి అండ్ ఈ రెండు టీంలు హెడ్ టు హెడ్ తలపడినప్పుడు ఏ టీం ఎక్కువసార్లు గెలిచి ఉంది అండ్ పిచ్ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది అనేది పూర్తి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియో అయితే ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, చివరి వరకు అయితే చూడండి. గైస్, మనం మెయిన్ టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. గైస్, మనం లాస్ట్ ఐపీఎల్ నుంచి కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో ఫ్రీ ప్రిడిక్షన్స్ అయితే అందిస్తూ ఉన్నాము. మనం ఐపీఎల్ అయితే 70 లీగ్ మ్యాచ్ల్లో 68 మ్యాచ్లు అయితే కరెక్ట్ ప్రిడిక్షన్ అయితే ఇచ్చాము. మనం మన టెలిగ్రామ్ ఛానల్లో మ్యాచ్ విన్నరే కాకుండా టాస్ ఎవరు విన్ అవుతారు అనేది కూడా మనం ముందుగానే చెప్తాము. ప్రజెంట్ ఇప్పుడు జరుగుతున్నటువంటి T20 వరల్డ్ కప్లో కూడా ఫ్రీ ప్రిడిక్షన్స్ అయితే అందిస్తూ ఉన్నాము. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంది అండ్ అలానే మన ఛానల్ బయోలో కూడా ఉంది. వెళ్ళి వెంటనే క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. ఈ ఛాన్స్ని అయితే మీరు మిస్ చేసుకోరు అనుకుంటున్నాను. అండ్ మనం మన మెయిన్ టాపిక్లో కనుక వచ్చినట్లయితే T20 వరల్డ్ కప్ 2024లో మన టీమిండియా సెమీఫైనల్స్లో ఇంగ్లాండ్ టీంతో తలపడబోతుంది. ఈ మ్యాచ్ అయితే జూన్ 27న గురువారం రాత్రి 8 గంటలకైతే ఆడబోతున్నారు. ఈ మ్యాచ్ వచ్చేసి వెస్టిండీస్ అయితే ఆడబోతున్నారు అనమాట. ఈ T20 వరల్డ్ కప్లో బోత్ టీమ్స్ యొక్క లాస్ట్ 5 మ్యాచెస్ రిజల్ట్స్ కనుక చూసుకున్నట్లయితే మన టీంని అయితే లాస్ట్ 5 మ్యాచ్ల్లో 5 మ్యాచ్లో గెలిచి మంచి ఫామ్లో అయితే ఉంది. అండ్ ఇంగ్లాండ్ టీం అయితే లాస్ట్ 5 మ్యాచ్ల్లో 4 మ్యాచ్లు గెలిచి ఉంది, 1 మ్యాచ్ అయితే ఓడిపోవడం జరిగింది. ఇక్కడైతే రెండు టీంలు కూడా మంచి ఫామ్లో అయితే ఉన్నవి. అండ్ బోత్ టీమ్స్ యొక్క లాస్ట్ 10 మ్యాచెస్ హెడ్ టు హెడ్ కనుక చూసుకున్నట్లయితే ఇండియా టీమే ఇంగ్లాండ్ టీం పైన అత్యధికంగా 6 సార్లు గెలిచి ఉంది. ఇంగ్లాండ్ టీం కేవలం 4 సార్లు మాత్రమే గెలిచి ఉంది. ఇక్కడైతే పూర్తి డామినేషన్ అనేది ఇండియా టీం అయితే కనపరుస్తూ ఉంది. అండ్ ఈ యొక్క గ్రౌండ్ విషయానికి వస్తే ఇక్కడైతే మొత్తంగా 19 మ్యాచెస్ జరిగాయి. అందులో మొదట ఎవరైతే బ్యాటింగ్ చేస్తున్నారో వాళ్ళైతే 47% గెలిచి ఉన్నారు. అండ్ మొదట ఎవరైతే బౌలింగ్ చేస్తున్నారో వాళ్ళైతే 37% గెలిచి ఉన్నారు. మ్యాక్సిమం యొక్క పిచ్ అనేది మొదట ఎవరైతే బ్యాటింగ్ చేస్తారో వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. అండ్ ఈ యొక్క పిచ్ మీద పేస్ బౌలర్స్కి 55% వికెట్స్ పడే అవకాశం ఉన్నవి. అండ్ స్పిన్ బౌలర్స్కి 45% వికెట్స్ పడే అవకాశం ఉన్నవి. మ్యాక్సిమం ఈ యొక్క పిచ్ అనేది పేస్ బౌలర్స్కి అనుకూలంగా ఉంటుంది. మన టీమిండియాకి అయితే ఇంగ్లాండ్ టీం పైన రివెంజ్ తీర్చుకోవడానికి ఒక మంచి అవకాశం అయితే దొరికింది. ఏ సెమీఫైనల్స్ అయితే మన టీమిండియాని ఓడించి ఇంగ్లాండ్ టీం ఫైనల్స్కి చేరుకున్నారో అదే సెమీఫైనల్స్లో ఇంగ్లాండ్ టీంని ఓడించి ఫైనల్స్కి చేరుకోవాలని కోరుకుంటున్నాను. సో నా అనాలిసిస్ ప్రకారం అయితే ఈ మ్యాచ్లో ఏ టీం గెలుస్తుందని అనుకుంటున్నానంటే నేనైతే మన ఇండియా గెలుస్తుందని అనుకుంటున్నాను. ఇది జస్ట్ నా ప్రొడక్షన్ మాత్రమే అనమాట. నేనైతే కన్ఫామ్గా ఇదే టీం గెలుస్తుందని చెప్పలేను. మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఏ టీం గెలుస్తుందని చెప్పేసి పోస్ట్ చేస్తాను. మన టెలిగ్రామ్ ఛానల్ కనుక మీరు ఇంకా ఫాలో అవ్వకపోతే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చి ఉన్నాను. వెళ్ళి వెంటనే క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. సో ఇలానే మీరు డైలీ క్రికెట్ అప్డేట్స్ మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ తాళం పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే గైస్.